1 Samuel chapter 1 verse 9. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభం దగ్గరనున్న ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైన ఓకే, ఇక్కడ కొంచెం ఫ్లాష్ బ్యాక్ చెప్తా. హన్నా అనేట ఆమెకు పిల్లలు లేరు, పెళ్ళయింది, పిల్లలు లేరు. ఆమె ఏం చేసింది? దేవాలయంకి వచ్చింది, దేవుని దగ్గరకు వచ్చి కూర్చొని బహుగా ఏం చేస్తుంది? ఏడుస్తుంది, బహుగా ఏడుస్తుంది. అక్కడ చదివిన తర్వాత ఏడుస్తుంది, అక్కడ నుంచి చదువు. బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని ఆమె ఎవరు? సేవకురాలు. ఎవరు సేవకురాలు? దేవాది దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవునికి సేవకురాలు ఆమె. సేవకురాలకు పిల్లలు లేరు. సో ప్రభువా, నేను ప్రార్థన చేస్తున్నా, బహుగా ఏడుస్తుంది దేవుని సన్నిధానంలో. నీ సేవకురాలనైన నాకు ఆ. పిల్లను దయచేసిన ఎడల ఏం పిల్ల? మగ పిల్లను మొగ పిల్ల, మొగ బాబును దయచేయాలా ప్రభువా అని ప్రార్థన చేస్తుంది. వాని తల మీదికి క్షౌరపు కత్తి ఉన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవాకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకునే వాడికి పుట్టినప్పటి నుండి బైబిల్లో దేవుని కొరకు ప్రత్యక్షపరిచి ఎవరినన్నా పెడితే వారికి బ్లేడ్ పెట్టొద్దు శరీరం మీద. అంటే ఎట్లయితే వచ్చిండో ఆ ఒరిజినల్ మొత్తం ఒరిజినల్ అట్లనే ఉండాలన్నమాట, దేవునికి సమర్పించేస్తారనమాట. సో ఈమె ఏం చేస్తుంది? నేను నీ సేవకురాలను దేవా, నీ సేవకురాలు ఉంటే నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు లేకపోతే నేను చచ్చిపోతే ఇక నా వంశం ఫినిష్ అయిపోతుంది. నా వంశాన్ని నీ సేవకురాలు నా కొడుకు తీసుకొని ముందుకు వెళ్ళాలా అని ఆమె ప్రేయర్ చేస్తుంది. నాకు ఒకవేళ నువ్వు కొడుకుని ఇస్తే ఆ కొడుకుకి నేను బ్లేడ్ పెట్టా, షేవింగ్ చేయ, గుండు చేయ, ఏం చేయ, నీకే సమర్పించేస్తా జీవితం అంతా వాన్ని. చూస్తుర్రా? ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలి ఎవరు? యాజకుడు, పాస్టర్, టెంపుల్లా, చర్చిలా, ఆ టైంలో ఆలయం. ఆడ కూర్చొని ఆమె ఏం చేస్తుంది? ముసుకేసుకొని ఆమె ప్రార్థన చేస్తుంది. ఆయన ఏం చేస్తున్నాడు? ఆమె పెదవులను చూస్తున్నాడు, ఇట్లా కదులుతుంది పెదవులు. ఏలయనగా హన్నా తన మనసులోనే చెప్పుకొనుచుండెను. ఆ. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను. చూస్తురా? ప్రార్థన ఎట్లా చేయొచ్చు? మనము గట్టిగా అరిచి చేయొచ్చు, మనస్సులో చేసుకొని ఆమె పెదవులు ఇట్లా ఊపుతుంది కానీ సౌండ్ వస్తలేదు. కానీ దేవునికి గట్టిగా చెప్తుంది మనసులోకి వెళ్ళి, పెదవులు మాత్రం ఊగుతున్నాయి. దాని తర్వాత ఏలి చూస్తున్నాడు, ఇదేంద్రాబాయ్ ఇదేదో విచిత్రంగా ఉంది. అందరూ వచ్చి గట్టిగా ఓ సర్వోన్నతమైన దేవుడా అని ప్రార్థన చేస్తారు. ఈమె ఏదో చేస్తుంది అని ఆయన ఏమనుకుంటుండ్రు? యాజకుడు, పాస్టర్ మళ్ళీ. ఆమె స్వరము వినబడక ఉండెను కనుక ఏలీ ఆమె మత్తురాలై ఉన్నదనుకొని ఎంతవరకు నీవు మత్తురాలవై ఉండువు, నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా అది కాకుండా ఏలినవాడా నేను మనోదుఃఖము కలదానై ఉన్నాను. పాస్టర్ గారు, ఓ దేవుని సేవకుడా, నేను తాగలే, నాకు చాలా దుఃఖం ఉంది, చాలా బాధ ఉంది. మీకు బాధ, దుఃఖము, ప్రాబ్లము ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళాలా. ఆమె చూడు తర్వాత, నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఏంటి? ఆమె ఆత్మను, శరీరం కాదు, ఆత్మలో ప్రార్థన చేస్తుంది. ఆత్మలో ప్రార్థన చేస్తుంటే కళ్ళు మూసుకొని, కానీ ఓన్లీ పెదవులు ఇలా ఊగుతున్నాయి, సౌండ్ వస్తలేదు, కానీ ప్రార్థన చేస్తుంది. అట్లా చేయవచ్చు ఆ ప్రార్థన సౌండ్ రాకుండా? నేను చెప్తా ఉంటా కదా, మీ మనసులో ప్రార్థన చేయండి, మీ మనసులో ప్రార్థన చేయండి, సైలెంట్గా చేయండి అని చెప్తా ఉంటా కదా. ఆ సైలెంట్ ప్రేయర్ ఎంత పవర్ఫుల్ చూడు. సైలెంట్ ప్రేయర్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అర్థమవుతుందా? అన్న భయంతో దేవా నీ సేవకురాలను ప్రభువా అని ఏడుస్తూ ఉంది. ఆత్మ నుండి, మనస్సులో నుండి పెదవులు మాత్రం ఆడుతుంది. కానీ యాజకుడు చూస్తుండు కళ్ళు తెరిచి, ఏంది ఈమె ఫుల్ దాగి వచ్చింది, పెదవులు మాత్రం ఆడుతుంది, ఈరోజు లేడీస్ కూడా తాగుతున్నట్టున్నారు అని అనుకున్నాడు ఆయన. దాని తర్వాత ఈ సేవకురాలనైన నన్ను పంచమాల దానిగా ఎంచవద్దు. ఏంది నేను పనికి మాలదాన్ని అనుకుంటున్నావు నువ్వు? నేను వచ్చి ఇలా తాగి వచ్చినా అనుకుంటున్నావు నువ్వు? నేను పనికి మాలదాన్ని కాదు. నా రోదన, నా బాధ, నా కష్టము, నాకు చదువు వస్తలేదు, నాకు రోగం ఉన్నది, నాకు బ్యాక్ పెయిన్ ఉంది, నాకు మెమరీ లేదు, నాకు నత్తి ఉన్నది, నాకు కాలుకుంటున్నది, మా డాడీ తాగబోతాడు, మా మమ్మీ ఇట్లా వదిలేసి వెళ్ళిపోయింది, ఏమనుకుంటున్నావు? నాకు చాలా బాధ ఉంది, నాకు కొడుకు లేడు అని చెప్పి ఆమె ప్రార్థిస్తున్నది. అత్యంతమైన కోపకారమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను నీకు చెప్పుకొనుచున్నాను. అంతటా ఏలీ నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా
పాస్టర్ ఏమో తాగిపోతుంది, తాగి వచ్చినావు అని అన్నాడు. తర్వాత ఏమైంది? అట్లా నువ్వు బాధపడి ప్రార్థన చేస్తున్నావా, సారీ అమ్మా అని చెప్పి ఏం చేస్తుండు ఆయన? ఆశీర్వదిస్తున్నా ఆమెను. ఏం చేస్తుండు? ఇంతకుముందే ఆయన పాస్టర్ కదా, పాస్టర్కి తెలియాలి కదా, వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎట్లున్నారు తెలియాలి కదా, తెలియలే. అయినా కూడా ఆయన ఏం చేస్తుండు? ఆశీర్వదిస్తుండు. నువ్వు పోయిగా, నువ్వు ఏం భయపడకు, నువ్వు పో, ఇంటికి పో. నిన్ను ఏమన్నది? ఆయన దయచేయును, దేవుడు నీకు నువ్వు చేసిన ప్రేయర్ దయచేయును గాక అని వెళ్ళింది. దాని తర్వాత ఎప్పుడైతే దేవుడు నీకు వాగ్దానం ఇస్తాడో ఏడవడం బంద్ చేయండి. ఆ వాగ్దానాన్ని పట్టుకొని థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా జీసస్ అనాలా. ఆమె ఏం చేస్తుంది? దుఃఖము మానేసి ముందు తినకపోతుండే ఆమె. ఏం రా జీవితం, ఎందుకు తినాలా అని ఉంటుండే, తినకపోతుండే. ఇప్పుడు ఇంటికి పోయి తినడం స్టార్ట్ చేసింది, హ్యాపీగా దేవుని వాగ్దానాన్ని పట్టుకుంది. కాబట్టి దేవుడు ఎప్పుడన్నా మీకు ఒక వాగ్దానం ఇచ్చిండు అని అంటే ఆ వాగ్దానాన్ని పట్టుకోండి, హ్యాపీగా అది దేవుడు చేస్తాడు అని మీరు నమ్మాలా. చూస్తురా ఏమైంది? సంవత్సరం కాకముందే దేవుడు వాగ్దానం ఇచ్చిండు కదా, నేను హ్యాపీగా తింటా, హ్యాపీగా ఉంటా అని చెప్పి దేవుడు నాకు ఇస్తాడు అని చెప్పి నమ్మింది. మీరు కూడా అట్లా నమ్మితే దేవుడు ఎవరినిచ్చిండు? శామ్యూయేలుని ఇచ్చిండు. చదువు. ఎందుకంటే దేవుని దగ్గరికి మళ్ళీ నేను కుమారుని ఇస్తే వచ్చి నీకు అప్పచెప్తా అని చెప్పింది కదా. ఇప్పుడు పుట్టగానే పోయి అప్పచెప్తే ఏమైతే చచ్చిపోతాడు, పాలు తాగే పిల్లోడు కదా. తో నేను రాను, పాలు తాగి పాలు మానేస్తే అప్పుడు నేను తీసుకుపోయి వస్తా గుడికి అని చెప్పి వాళ్ళ భర్తకు చెప్తా ఉందన్నమాట. బుడలు. నెక్స్ట్ చదువు. బతికి దినములంతా నేను యెహోవాకి అప్పచెప్పేస్తున్నాను అని చెప్పి తెచ్చింది ఆమె. పరిచర్య చేయిచు వాళ్ళ అమ్మ నాయన ఎవరికి ఇచ్చిర్రు బాబుని? ఏలి ఎవరు? పాస్టర్కి ఏం చేసిర్రు? నేను పోయిన సంవత్సరం వచ్చిన గుర్తుందా? అప్పుడు నువ్వు ప్రార్థన చేసినావు కదా, ఇగో ఈ బాబు పుట్టిండు, ఈ బాబుకి నేను నీకు దేవునికి సమర్పిస్తా అన్నా కదా, ఇగో వచ్చినాం, నేను మా భర్త వచ్చినాము, నీకు సమర్పించి బాబును వెళ్తాము అని చెప్పేసి బాబును ఏలి పాస్టర్కి ఇచ్చేసిర్రు. నెక్స్ట్ వర్స్. ఏలి పాస్టర్కి కుమారులు ఉన్నారు. అయ్యా ఏంది? ఏలి పాస్టరు 2 పిల్లలు ఉన్నారంట. 2 పిల్లలు ఎవరంట? వాళ్ళు దుర్మార్గులుగా ఉన్నారంట. ఆ దుర్మార్గుల దగ్గరికి ఎవరు పోయినరు? శామ్యూయేల్. పాపం. చదవమ్మా దాని తర్వాత. ఏం చేస్తున్నారు? ఏలి కొడుకులు అర్పణ తీసుకొని వచ్చిర్రు. అర్పణ తీసుకొచ్చి దేవునికి పెట్టాలా. మనలు ఏం చేస్తారు? దేవునికి మంటలు అట్లా పెట్టి దేవునికి ఉడకబెడతా ఉంటే తీసుకొని ఇస్తారట.
ఇదియుగాక వారు ప్రభువును దహింపకమునకు యాజకుని పనివారు వచ్చి బలిపశువును వధించువానితో యాజకునికి వధించుటకై మాంసమును ఉడకబెట్టిన మాంసమును అతడు నీ యొద్ద తీసుకొనడు. పచ్చి మాంసము కావాలను అని చెప్పవచ్చాను. ఈ క్షణమందే వారు ప్రభువును దహించురు. తర్వాత నీ మనస్సు వచ్చినంత మట్టుకు తీసుకొని వచ్చునని వారితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగ వద్దు, ఇప్పుడే ఇయ్యవలనని లేని ఎడల బలవంతము చేత తీసుకుంటున్నాను. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు వర్స్ 21. ఈ మధ్యలో చెడ్డ విషయాల మధ్యలో సమూయేలు ఉన్నాడు. 21. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. ఒక్క బాబు నీ మాట దేవుడు ఎంతమంది పిల్లలని ఇచ్చిండు? ఇంకా 3 ఇచ్చిండట. చూసిరా? అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. యెహోవా సన్నిధిలో పెరుగుతా ఉన్నాడు. బాలుడైన సమూయేలు దేవుని సన్నిధిలో పెరుగుతున్నట. నెక్స్ట్. ఏలీ బహువృద్ధుడాయెను. ఇశ్రాయేలీయులకు తన కుమారుడు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో క్షయించుటకు ఈ జనుల ముందర చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి ఏం వినబడది? దేవుని దగ్గర వినపడ్డదంట చెడ్డ కార్యాలు. నెక్స్ట్. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా ఇలాగ చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. ఆ జనులను మీరు అర్థమింప చేయుచున్నారు. నరుడు తప్పు చేసినట్లా దేవుడు విమర్శ చేయను. చాలు, ఇప్పుడు 3rd చాప్టర్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి స్టోరీ. మిమ్మల్ని దేవుడు ఏం కావాలని పిలిచిండు? ప్రాఫెట్ కావాలని పిలిచినా అసలు ప్రాఫెట్ ఎవరు కావాలా? ఏలీ దగ్గర వాళ్ళ కొడుకులు కావాలా కదా? ఇక్కడ ఏమైతుంది మీరు చూడండి. వర్స్ 3. దీపము ఆరిపోకముందు సమూయేలు దేవునికి మందసమున యెహోవా మందిరములో పడుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. ఎవరిని పిలిచిండు? అరే, ఏలీ పిల్లలు ఇద్దరు పిల్లలను పిలవాలి కదా, అసిస్టెంట్ పాస్టర్స్ని పిలవాలి కదా, అవునా కదా? ఏలీతో పాటు వాళ్ళ పిల్లలు ఉన్నారు. దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు? ఏలీ పిల్లలను పిలుస్తలేడు. ఎవరిని? అతడు చిత్తమండి నేను ఉన్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి ఆయన లేచి ఏం చేసిండు? ఏలీ దగ్గరికి పోయిండు. దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు పిలుస్తుంటే ఎక్కడ పోతున్నాయినా? ఏలీ దగ్గర పోతున్నాడు. ఏలీ దగ్గరకు పోయి నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చున్నానని. అతడు నేను పిలవలేదు. ఏలీ పిలిచిండు అని ఎవరు పోతున్నారు? చదవమ్మా. అతడు నేను పిలవలేదు, పోయి పండుకోరా భయ్, ఇంత చీకటైంది, నేను పిలవలే, పండుకోపో అన్నాడు. అతడు పోయి పండుకోండు. యెహోవా మరలా సమూయేలును పిలువగా యెహోవా యేసు ప్రభు మళ్ళీ సమూయేల్ అనగానే చిత్తం ప్రభువా, చిత్తం పాస్టర్ గారు అని పోయిండు. మళ్ళీ ఎక్కడ పోయిండు? ఏలీ పాస్టర్ దగ్గర పోయిండు. దాని తర్వాత వర్స్ 7. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగక ఉండెను. ఏంది? చిన్న పిల్లోడు కదా సమూయేలు. దేవుడు పిలిచిండా, ఎవరో పిలుస్తున్నారు అని అంత దేవుని కోసం అంత తెలియదు సమూయేలుకి. దేవుడు పిలుస్తుండని తెలియదు. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా మూడవ మారు సమూయేలును పిలువగా 3వసారి సమూయేలుని యేసు ప్రభు పిలిచిండు. అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చిందనగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచెను. గ్రహించెను. నీవు పోయి పండుకోము. ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్మని చెప్పమని సమూయేలుతో అనగా 3 సార్లు పిలువగానే అప్పుడు ఏలీకి అరే నాకు కూడా దేవుడు పిలుస్తుండే కదా నిద్రపోయేటప్పుడు. సో దేవుడు పిలుస్తుండే, నేను 3 సార్లు వచ్చిండు పిల్లోడు, నేను పిలవకుండానే నువ్వు పిలుస్తున్నావు, ఎప్పుడు పిలిచినప్పుడల్లా వస్తుండే, కరెక్టే వస్తుండే, ఇప్పుడు కూడా వచ్చిండే, పిలవక ముందు 3 సార్లు వచ్చిండు, ఏంటి ఇది? నేను పిలిచినాను వచ్చిండు. అరే నన్ను కూడా దేవుడు అట్లా యేసు ప్రభు ముందు పిలుస్తుండే కదా, అయితే దేవుడు పిలుస్తుండేమో, చిన్న పిల్లోడు కదా అని తెలియదు కదా, అయితే నువ్వేం చెయ్యి, నెక్స్ట్ టైము నీకు అట్లా సౌండ్ వచ్చింది అని వస్తే చిత్తం యేసు ప్రభువా, చెప్పు ప్రభువా ఏంటి అని చెప్పు అని ఏలీ ఆయనకు నేర్పిస్తుంది దేవుని స్వరం ఎట్లా వినాలా అని. సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు. సమూయేలు అనగానే చిత్తం ప్రభువా నీ దాసుడు వింటా ఉన్నాడు, చెప్పు ప్రభువా అని అన్నాడు. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను. ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోతున్నాను, దానిని వినువారందరి చెవులు అంగీకరించుమనెను. ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పించును. అయ్యా, ఇప్పుడు ఏమైతుంది? దేవుడు ఎవరితో మాట్లాడాలి? పాస్టర్తో మాట్లాడాలనా, లేకపోతే పాస్టర్ దగ్గర పనిచేసే ఆయనతో మాట్లాడాలనా? పాస్టర్తో మాట్లాడతలేడు దేవుడు. ఎవరితో మాట్లాడుతుండు? సమూయేలు ఎందుకు వచ్చిండు? నేర్చుకోనికి వచ్చిండు, ఆలయంలో పనిచేయనికి వచ్చిండు. ఆయనను సమర్పించేసారు దేవునికి, వాళ్ళమ్మ హన్న. ఇక్కడికి వచ్చి దేవుడు ఏమంటుడు? నేను ఏలీ గురించి
వాళ్ళ పిల్లల గురించి ఏమేమైతే చెప్పినానో అది చేయబోతున్నా. ఇజ్రాయేల్ విషయాలు నీకు ఈ దేశం కొరకై నీకు చెప్పబోతున్నా అని అన్నాడు. అయ్యా చెప్పు. దాని చేయి మొదలుపెట్టి దాన్ని ముగించును. ఉమ్. తన కుమారుడు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగి వారిని అడ్డగించలేదు కనుక ఉమ్. ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అయ్యా, ఆయన ఇంటికి ఏందంట శిక్ష. ఏలి ఇంటికి శిక్ష వస్తుందంట. పనిచేసే వారికి చెప్తున్నాడు, బాస్ కోసం. బాస్ గురించి, పనిచేసేట ఆయన గురించి చెప్తా ఉన్నాడు. ఆయనకు దేవుడు బయలుపరుస్తున్నాడు. నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలి ఇంటి వారి దోషమునకు బలి చేతైనను నైవేద్యము చేతైనను ఎన్నటికీ ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించితిని. తరువాత సమయంలో ఉదయం వరకు పడుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసని కానీ భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలితో చెప్పకపోయాను. అయితే ఏలి సమయంలో నా కుమారుడా అని సమయంలో పిలువగా అతడు చిత్తము నేను ఇక్కడ ఉన్నానని. ఏలి నీతో యెహోవా ఏమి సెలవిచ్చినో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నీవు మరుగు చేసిన ఎడలా అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగజేయను. ఇప్పుడు స్టోరీ మొత్తం షార్ట్ చేస్తే దేవుడు ఏమన్నాడు అంటే, నువ్వు కథమైపోతావు, నీ పిల్లలు కథమైపోతారు, నీ తర్వాత చాప్టర్ క్లోజ్ అయిపోయి ఎక్కడికి వచ్చింది తెలుసా? చాప్టర్ 9. ఏలి చచ్చిపోయిండు, వాళ్ళ పిల్లలు కూడా చచ్చిపోయినాక చాప్టర్ 9కి వచ్చినాక ఇక్కడ ఏమైతుంది? శామ్యూయేలు ఇజ్రాయెల్ దేశానికి కింగ్. ఇజ్రాయెల్ దేశానికి ప్రవక్తగా అయిపోయింది ఆయన. ఆ కాలంలో రాజులు లేరు దేశానికి. ఎవరున్నారు? ప్రవక్త. అంతే. ప్రవక్త చెప్పిన ప్రకారము దేశం నడుస్తుంది. అర్థమైందా? ప్రవక్త చెప్పిన ప్రకారము 100% జరుగుతుంది. ఇప్పుడు ఏలీ చెప్పిన ప్రకారము దేశం నడుస్తుండే. ఏలీ లేడు, ఏలీ పిల్లలు పోయినరు. ఇప్పుడు ఉన్నారు ఎవరు? సమూయేలు ఏమైండు? దేశానికి. ఇది చెప్పి ముగించేస్తా. శామ్యూయేలు ఒక గ్రేట్ ప్రాఫిట్ అయిపోయిన తర్వాత దేశం అంతా ఏమైంది తెలుసా? మాకు ప్రాఫిట్ అవసరం లేదు అన్నాడు. ఆ ఊర్లో రాజు ఉన్నాడు కదా, ఆ ఊర్లో ఒక రాణి ఉంది కదా, ఆ ఊర్లో ఒక పెద్ద రాజు ఉన్నాడు కదా, అట్లా మా దగ్గర నుంచి ఒక రాజు కావాలి, మాకు ప్రాఫిట్ వద్దు. ప్రాఫిట్ ఏం చేసింది శామ్యూయేల్? ప్రాఫిట్ దేవుని దగ్గర పోయి బాధతోని, అప్పటి వరకు వాళ్ళ రాజు ఎవరు? దేవుడు రాజు. వాళ్ళకు దేవుడు రాజుగా వాళ్ళను నడిపిస్తుండే. ప్రాఫిట్ చెప్తే వింటుండే. దేవుడు ఏం చేసిండు? సౌల్ని పిలిచి, ఇగో ఈ సౌల్ని చెయ్యి అని అన్నాడు. సౌల్ని రాజు చేసేసిండు. సౌలు ఏం చేసిండు? పాపం చేసిండు. ఏం చేసిండు? సౌలు ఏం చేసిండు అంటే, ప్రాఫిట్ వచ్చి దేవుని కాడ నైవేద్యం పెట్టాలా, అర్పణ చేయాలా దేవుని కాడ. ప్రాఫిట్ వచ్చి, సో ప్రాఫిట్ ఏమైంది? లేట్ అయిపోయింది. ఆ ఊరు దాటుకుంటా ఏదో పని మీద పోయిండు. ఊరు దాటుకుంటా వచ్చే వరకు లేట్ అయింది. లేట్ కాగానే మనోడు ఏం చేసిండు? సౌలు రాజు, అరే వస్తలేడు రాబాయ్, వస్తలేడు, టైం అయిపోతుంది అని చెప్పేసి ప్రాఫిట్ పని రాజు చేసేసిండు. రాజు చేయంగానే ఏమైంది? దేవుడు ఆయనను రిజెక్ట్ చేసేసిండు. రాజుగా దేవుడు రిజెక్ట్ చేసేసి సౌలు శత్రువులు ఆయనని చంపేస్తారు. దాని తర్వాత ఆయన ఏం చేస్తాడు? సౌలు ఉన్నప్పుడే దేవుడు రిజెక్ట్ చేసేస్తాడు. దావీదును తెచ్చి గొర్రెల కాపరి. దేవుడు ఏమంటాడు? సౌలు నేను రిజెక్ట్ చేసేసిన, నువ్వు పోయి దావీదుని అభిషేకించు అని చెప్పి ఈయన పోయి ఆ కొమ్ము ఇలా నూనె తీసి దావీదు మీద అభిషేకించి దావీదును ఇజ్రాయెల్ రాజుగా చేసేస్తాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళింది ఇదంతా? శామ్యూయేల్ అసలు ఉన్నాడా? ఎట్లా వచ్చిండు శామ్యూయేల్? అన్న కడుపులో ఉన్నాడా? మరి ఎక్కడికి వెళ్ళొచ్చాడు? ఆ నోట్లకెళ్ళి బాధతో, రోదనతో, మీ జీవితము పాపంలో ఉంది అని అంటే రోదనతో ప్రార్థన చేయండి. రోదనతో ప్రార్థన చేసి, ప్రభువా నన్ను మార్చు ప్రభువా అని అంటే, దేవుడు నీ మాటల ద్వారా నువ్వు ఏదైతే ఉన్నావో అది నిన్ను సమయంలాగా చేసే శక్తి నీ ప్రార్థనలో ఉంది. నీ నోట్ల నీ జవాబు, నీ లైఫ్, నీ జీవితము, నువ్వు ప్రాఫెట్ శామ్యూయేల్ లెక్క అవుతావా, ఏలీ పిల్లల లెక్క అవుతావా, అది నీ మీద డిపెండ్ అయి ఉంది. నీ ప్రేయర్ మీద డిపెండ్ అయింది. హన్నా ప్రార్థన చేసింది, ఆమె దేవునికి చెప్పింది, చేసింది. దేవుడు ఏం చేసిండు? పాపుల మధ్యలో ఉంటే కూడా ఆయన ఒక ప్రాఫెట్గా, దేశానికి టాప్ లీడర్గా ఆయన శామ్యూయేలు పెరిగిండు.